తండ్రిని గౌరవించాలి, నీ జీవితం నీ భార్యను ప్రేమించాలి, నీ బిడ్డలను ప్రేమించాలి. బిడ్డలు ప్రేమించకుండా భార్యను ప్రేమించకుండా నీ ఇష్ట ప్రకారం తాగుతూ తిరుగుతుంటే అది జీవితమేనా? అది కుక్క బ్రతుకి, కుక్క కన్నా హీనమైనట్టుది. ప్రియమైన దేవుని బిడ్డను గమనించండి. మన దినాలు దగ్గర పట్టాయి, సమయం చాలా కొంచెముగా ఉంది. యేసుప్రభు తిరిగి మరి భూలోకానికి రాబోయేటువంటి సమయం వచ్చేస్తుంది. ఎందుకంటే యేసుప్రభుని మనం ఇంకనైనా స్వీకరించకపోతే, ఇంకనైనా తెలుసుకోకపోతే మరణం త్వరగా వస్తుందంట. మరణం ఎలా ఉందంటే కిటికీల్లో కూడా తొంగిసి వస్తూ ఉందంట, ఎవరో మినగదువా అనేది. కాబట్టి మరణం రాకమునిపే మన మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలంటే ఏంటి? తాగుడుకు దూరం కావాలా, బూతులకు దూరం కావాలా, నిష్ఠానుసారంగా జీవిస్తే ఆయన అంటున్నాడు, ఎన్నాళ్ళు గద్దించిన లోబడకపోయినట్లయితే హఠాత్తుగా మన మీదకి ఏమొస్తుందంట? నాశనం వస్తుంది. కాబట్టి మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి, మన బ్రతుకు మనమే చూసుకోవాలి. మన పిల్లలు ఏమిటి, మన కుటుంబం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన కోటేశ్వర విషయంలో చూస్తే తాగుడు కానీ బీడి తాగడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నాకు చాలా ఇష్టం, కోటేశ్వర అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎందుకంటే ఒక బీడి కూడా తాగినట్టుగా పొగాకు వేసుకుంటారు చాలామంది గొర్రెలు కాపలు. కనీసం ఆ పొగాకు కూడా వేస్తాడు. ఎవరన్నా ఒక మాట చెబితే దాన్ని చేస్తానంటాడు, కానీ నా వల్ల కాదు అని తిరస్కరించే మనసు కాదు. ఒక మంచి పేరు కావాలి. ఇందా చదువుకున్నాం కదా, ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. తండ్రి అంట ఒక బావి తవ్వించాడంట, మంచి పేరు అంట. అప్పుడు మంచినీళ్ళు లేకపోతే మంచి బావి తవ్విస్తే చాలా మంచోడు అన్నాడంట. మా తండ్రి కంటే నేను మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడంట. తండ్రి కంటే మంచి పేరు ఎలా వస్తుందని చూశాడంట. ఆ బావి దగ్గరికి వెళ్ళి లెటర్ కూర్చున్నాడంట. ఉదయం వస్తారు కదా ఆడపిల్లలు నీళ్ళకి, అందరు తిట్టేవాళ్ళే, అందరూ దూషించేవాళ్ళే. అయితే మంచి పేరు. ఈ రోజున ప్రియమని వాళ్ళు గమనించినట్లయితే చాలామంది హీనంగా, చాలామంది అసహ్యంగా తయారవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను జీవితం. ఈ లోకంలో ఉండి సాతాను బ్రతుకు దేవుడు చేసే పని కాదు ఇది. దేవుడు ఎప్పుడు నీవు తాగాలని కోరుకాడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు అనారోగ్యం పెట్టాలని కాదు. సాతాను అటు ఇటు తిరుగుతూ ప్రజలని ఎలా మోసం చేస్తుంది, నాశనం చేసుకుంటున్నా. తండ్రి ప్రేమించకుండా, తల్లిని ప్రేమించకుండా ఎట్లంటే అలా బ్రతుకుతున్నారు. కానీ ఆ జీవితం మంచిది.